ఆ పడవలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో ఒక దిమ్మ తిరిగే నిజం బయటపడింది. ఆ 10 మంది మాయమవడానికి కారణం పడవ అడుగు భాగంలో ఉన్న 1701 పారిశ్రామిక ఆల్కహాల్ బ్యారెల్స్. సముద్ర ప్రయాణంలో పడవ ఊగడం వల్ల అందులో 9 బ్యారెల్స్ పగిలిపోయాయి. పడవ అడుగు భాగం మొత్తం ప్రమాదకరమైన గ్యాస్తో నిండిపోయింది. ఏ చిన్న నిప్పు రవ్వ తగిలినా పడవ మొత్తం ఒక పెద్ద బాంబులాగా పేలిపోతుంది. పడవ ఎప్పుడు పేలిపోతుందో అని వణికిపోయిన కెప్టెన్ ప్రాణాలు దక్కించుకోవడానికి ఒక పెద్ద తప్పు చేశాడు. తన భార్య, పాప మరియు నావికులతో సహా ఆ 10 మంది హడావిడిగా ఒక చిన్న లైఫ్ బోట్లోకి దూకేశారు. కానీ సముద్రపు పెద్ద అలలకి ఆ తాడు తెగిపోయింది. వాళ్ళు ఎక్కిన చిన్న పడవ మునిగిపోయి వాళ్ళంతా జల సమాధి అయ్యారు. కానీ ఆశ్చర్యంగా ఆల్కహాల్ గ్యాస్ గాలిలో కలిసిపోయింది. పెద్ద పడవ మాత్రం సేఫ్గా మిగిలిపోయింది. ప్రాణభయంతో తీసుకున్న ఒక తప్పు నిర్ణయం వాళ్ల ప్రాణాలనే తీసింది. మేరీ సెలెస్ట్ ఘటనే చరిత్రలో దీనికి సజీవ సాక్ష్యం. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రియల్ మిస్టరీల కోసం మన తెలుగు AI వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.